నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆదివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3 రంగుల జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండావందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీఓ తోట శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్క పౌరుడు గొప్ప గొప్ప నాయకులు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ కార్యాలయం ఉదయగిరిలో మేము రాజ్యాంగ దినోత్సవం 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఉపాధ్యాయులు మరియు సిఆర్ఎంటీలు అందరూ కూడా హాజరయ్యారు. అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థులందరూ దేశ భవిష్యత్తులో పాలు పంచుకోవాలి, దేశ పౌరులుగా ఎదగాలి, గొప్ప గొప్ప నాయకులుగా తయారు కావాలి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి, ఈ దేశ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. దేశ సమైక్యత మరియు సమగ్రత, శాంతి, సహనము, సత్యము, అహింస మొదలైనటువంటి మన దేశ లక్ష్యాలైనటువంటి వీటన్నిటిని కూడా అందరూ నేర్చుకోవాలి, పాటించాలి. ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 76 స్వాతంత్ర ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గురించి అవగాహన పెంచుకోవాలి. రాజ్యాంగంలో మనం దేశాభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం అవగాహన చేసుకొని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి, హక్కులను కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలి అనేటటువంటి గొప్ప నిర్ణయాన్ని అందరూ కూడా ఈరోజు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు ఎంతోమంది, వాళ్ళందరినీ కూడా మనం అందరం స్మరించుకోవాల్సినటువంటి రోజుగా మనం భావిస్తున్నాం. బ్రిటిష్ వారి దగ్గర నుంచి పూర్తిగా స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి రోజుగా మనం ఇది నిర్ణయించుకొని 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని నిర్మించుకొని మనము ఈ యొక్క స్వతంత్ర రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.